వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. డీటెయిల్స్ చూస్తే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనున్న అసెంబ్లీ హైదరాబాద్ పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ. విజయవాడ ఉగ్రలింకుల కేసులో మరొకరు అరెస్ట్. పార్లమెంట్ భవనంలో ఆల్ పార్టీ మీటింగ్. ఈ అంశాలపై అమరావతి నుంచి శ్రీహరి, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, విజయవాడ నుంచి రాజ్ కుమార్, ఢిల్లీ నుంచి కళా ఫీల్డ్ రిపోర్ట్ లో అందిస్తారు. ఇక ముందుగా పార్లమెంట్ భవనంలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. పశ్చిమ ఆసియా యుద్ధంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఆల్ పార్టీ మీటింగ్ దాదాపు ఢిల్లీ వేదికగా నిన్న ఏదైతే 24 గంటల క్రితంగా ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కొద్దిసేపటి క్రితంగా ఇటు పార్లమెంటు ప్రాంగణంలో ఆల్ పార్టీ మీటింగ్ ప్రారంభమైంది. పశ్చిమాసియాకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితులపై ప్రత్యేకంగా ఆల్ పార్టీ మీటింగ్ ఈరోజు జరగడం అనేది చాలా కీలకం. దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఇటు రాజ్నాథ్ సింగ్ కీలకంగా కూడా దీనికి అధ్యక్షత వహించనున్నారు. అయితే ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించిన అటు మిశ్రమ అంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కొంతమంది గైర్హాజరు కావడం అన్నది కూడా ఈ రోజు చాలా కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడము, దీనికి సంబంధించినటువంటిది పార్లమెంటు ప్రాంగణంలోనే ఈ రోజు ఉదయము తన కేరళ షెడ్యూల్ ఉండడం వల్ల తాను కీలకంగా ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నానంటూ కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ అంటే అటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏదైతే ఆల్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశానికి ప్రకటించిన వెంటనే ఇటు మల్లికార్జున్ ఖార్గే, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గే దీనిని వ్యతిరేకించినటువంటి సందర్భము ఒకటి. అయితే ఇక్కడ ఏదైతే అంటే ఆల్ పార్టీ సమావేశం కాకుండా దీనిపై ప్రత్యేక చర్చ అసలు ఇటు పార్లమెంట్లో పెట్టాలి అంటూ కూడా డిమాండ్ చేసినటువంటిది ఇటు మల్లికార్జున్ ఖార్గే. మరొకటి ఇక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ సీనియర్ ఎంపీలందరూ కూడా దీనికి ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ కి కూడా గైర్హాజరైనట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీ ఇక్కడ సాగత్ రాయ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వంతో బీజేపీ తో మేము పోరాడుతున్నాము. ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి మేము ఏ విధంగా మేము ఈ సమావేశానికి అటెండ్ కావాలంటూ కూడా ప్రశ్నించినటువంటిది. మరొకటి ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించినటువంటిది ఇక్కడ మరి ఏఎం కి సంబంధించినటువంటి ఓవైసీ ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అటు జేపీ నడ్డా, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి అటు జైశంకర్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇటు అంటే మల్లికార్జున్ ఖార్గే, ఇటు రాహుల్ గాంధీ సంబంధించినటువంటి వ్యాఖ్యల నేపథ్యం ఒకవైపు, మరొక వైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఇక్కడ మనకు తారిక్ అన్వర్ ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. ముకుల్ వాస్నిక్ తర్వాత ఈ కాంగ్రెస్ తరఫున అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. జేడీయూకి సంబంధించినటువంటిది రాజీవ్ రంజన్ సింగ్ ఈ సమావేశానికి, సంజయ్ ఝా కూడా ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. కొంతమంది మాత్రమే ఈ సమావేశానికి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. కేవలం కొద్ది మంది నేతలు మాత్రమే ఈ అఖిలపక్ష సమావేశానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అనుకోవచ్చు. ఈ సమావేశానికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ కీలకంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది. ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే అఖిలపక్ష సమావేశము ప్రస్తుతం ఉండేటటువంటి ఇరాన్ కి సంబంధించినటువంటిది, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అమెరికా సంబంధించినటువంటి దాదాపు 4 వారాల పాటు అవుతుంది యుద్ధానికి ప్రారంభమయ్యి. దీనిపైనే ప్రత్యేక చర్చ చేస్తూ మరొకటి నిన్న ఏదైతే అటు డొనాల్డ్ ట్రంప్ ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి చేసినటువంటి ఫోన్ కాల్ సంభాషణపై కూడా ఈ సమావేశంలో చాలా కీలకంగా కూడా మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఆల్ పార్టీకి సంబంధించిన సమావేశానికి మాత్రము గైర్హాజరు కావడము కీలక, ప్రశ్నించే వాళ్ళే గైర్హాజరు కావడంతో ఇక్కడ మహారాష్ట్ర ఎంపీ కూడా చాలా అంటే సంజయ్ ఝా కూడా చాలా కీలక, అంటే ఇక్కడ సంజయ్ రౌత్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ ఈ సమావేశానికి అటెండ్ అయ్యి ఉంటే ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు ఒక నేపథ్యము. మరొక వైపు ఆల్ పార్టీ సమావేశానికి కొంతమంది గైర్హాజరు కావడంపై కూడా అటు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా దీనిపై విమర్శాస్త్రాలకు కూడా అంటే
సమావేశం అనంతరం కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆల్ పార్టీ సమావేశం ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఏర్పాటు చేయాలని అడిగినటువంటి సమయంలో కూడా ఏకంగా అప్పుడు పార్లమెంటునే అంటే దాదాపు ఏదైతే పార్లమెంటు సమావేశాలకు ముందుగానే దానిని ప్రారంభించినటువంటి సందర్భం కానీ ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ ఈ రోజు ఇక్కడ ఆల్ పార్టీ సమావేశాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు, పార్లమెంట్లోనే దీనిపై చర్చించండి అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటిది. మొత్తం మీద మాత్రము సమావేశం అనంతరం మాత్రము చాలా కీలకంగా దీనిపై మాట్లాడేటటువంటి అటు ప్రతిపక్షాలు ప్రశ్నించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు ఏదైతే గైర్హాజరైనటువంటి సీనియర్ ప్రశ్నించే వాళ్ళే ఈ రోజు సమావేశానికి దూరంగా ఉండడంతో అటు బీజేపీ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా దీనిపై కూడా ఖచ్చితంగా కీలక వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.